వాడు కొడితే మీరు తీసేస్తారు 100%. అంత తెగు ఉందా? ఎందుకు ఉండదు? ఇప్పుడు యు ఆర్ యాక్టింగ్ అగైనెస్ట్ ద లా అంటే నేను చేయకపోతే చేతకాంతనమే కదా అది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉంది, అతను కొట్టారని ప్రపంచం అంతా తెలుసు. అంటే తెలుగు వాళ్ళ గురించి ప్రపంచం అంతా తెల్లాలకు తెలుసు, కానీ వ్యవస్థలకు కూడా తెలుసు. రిపోర్ట్లు వచ్చాయి, మెడికల్ రిపోర్ట్స్. బట్ ఇన్ని వ్యవస్థలలో ఏ వ్యవస్థ చర్య తీసుకోలేదు వరకు. అవును, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాజడీ. మీరు అమెరికాలో సిస్టమ్ విల్ వర్క్, పర్సన్స్ మెటీరియల్. అవును, అక్కడ సిస్టమే అదే పనిచేస్తుంది. ఎవరన్నా ఉండండి, ఇప్పుడు మన సిఐఏ చీఫ్గా పెమ్మసాని ఉన్నా ఆడికే ఉన్నా ఆ సిస్టమ్ పనిచేస్తుంది, అంతేగాని మనిషిని బట్టి కాదు. అక్కడ మన దగ్గర మనిషిని బట్టి పనిచేస్తుంది. మీరు చెప్పింది వాస్తవమే. ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇంకా బతికే ఉన్నారు కదా, ఇంకా చాలా టైం ఉంది కదా. ఇప్పుడు అయింది 5 సంవత్సరాలే కదా. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ప్లానెట్స్ వాళ్ళ గ్రహాలు వస్తాయి. ఓహో, ఇది ఈ నమ్మకం ఉందా? గ్రహాలు 100% ఉంటుంది. ఏదైనా మనం ఇచ్చేదే వస్తుంది. బాగా నమ్ముతా నేను కర్మ సిద్ధాంతాన్ని. మీరు మంచిస్తే మంచి వస్తుంది, చెడిస్తే చెడు వస్తుంది. మీరు ఏమి ఇవ్వకపోతే మీకు ఏమి రాదు. కర్మ ఫాలో వస్తుంది 100%. 100% అదే. అది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. సో రఘురామకృష్ణన్ గారికి ఇంకా చాలా లైఫ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చాలా లైఫ్ ఉంది, కొట్టిన వాళ్ళందరికీ చాలా లైఫ్ ఉంది. సో వాళ్ళంతా 1 yearలో రిటైర్ అయిపోతారులే. రిటైర్ అయిపోయిన మనిషి భూమి మీదే ఉంటాడుగా. కొట్టిన వాళ్ళందరూ అంతే 1 yearలో 1.5 year అట్లా రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళంతా, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. అంటే చేయకూడదు కదా, అది అగైనెస్ట్ ద లా కదా. ఎవరో ఒక వ్యక్తి మీద చేయట రైట్ లేదు కదా, ఎక్కడా లేదు. ఈవెన్ 3rd degree అనేది ఈవెన్ దొంగల మీద కానీ నేరస్తుల మీద కూడా చేయటానికి లేదు, కరెక్టే. కానీ అది ఒక పద్ధతి, అది చేసేస్తున్నారు, అది పరిపాటి అయిపోయింది. బట్ ఇది మరీ అన్యాయం కదా. ఒక ఎంపీని పట్టుకుని కొట్టడం అనేది గౌరవం చాలా. సో అదేంటంటే భయపెట్టడం. అట్లాంటి వాతావరణం ఉన్న ఒక రాష్ట్రంలో హాయిగా బతుకుతూ